ఆయనకు నడిచే సినిమా ఎన్సైక్లోపీడియా. 1956 నవంబర్ 20న జన్మించారు. తనతో పాటే పెరిగే వయస్సుతో సమానంగా తనలోని రచయితను కూడా మేల్కొలిపారు. 15 ఏళ్ల వయసు నుంచే కథలు రాయడం మొదలుపెట్టారు. తనకి 20 ఏళ్లు వచ్చేలోపు తన మొదటి కథ సత్యసుందరి నవ్వింది ఆల్ ఇండియా రేడియోలో వినిపించింది. సినిమాలోకి ఎంటర్ అవుతూనే నవలలు రాయడం ప్రారంభించారు. మంచు పల్లకి, కర్మసాక్షి అని రచనలు చేశారు. ఆంధ్రజ్యోతి వారపత్రికల్లో ప్రచురితమయ్యి ప్రత్యేకమైన రచనలుగా పేర్పొందాయి. 1976లో వి మధుసూదన్ రావు గారి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా మొదలైన ప్రయాణం ఎన్నో సినిమాలకి పనిచేసేలా చేసింది. దర్శక దిగ్గజాలైన కళా తపస్వి కె విశ్వనాథ్ గారు, భారతీ రాజా గార్ల వద్ద ఎన్నో చిత్రాలకి పనిచేశారు. 1982లో తన మొదటి సినిమా మంచు పల్లకి చిత్రంతో మెగాఫోన్ చేతపట్టారు. ఆ చిత్రంలో హీరోయిన్లుగా మెగాస్టార్ చిరంజీవి, సుహాసిని నటించారు. 1984 తెలుగు సినిమా చరిత్రలో ఒక ప్రత్యేకమైన చిత్రం విడుదలైంది. ఆ చిత్రం పేరే సితారా. ఆ చిత్ర దర్శకుడే వంశీ గారు. రెండవ సినిమాకే జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు అందుకున్నారు. విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. ఈ రోజుకి ఒక గోల్డెన్ ఫిలింలా నిలిచిపోయింది సితారా. వంశీ గారు రాసిన మహల్లో కోకిల అనే నవల ఆధారంగానే ఈ సితారా సినిమా తెరకెక్కింది. ఆ తరువాత వెనుతిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఒక దర్శకుడిగా, రచయితగా, స్క్రీన్ రైటర్గా, సంగీత దర్శకుడిగా ఎప్పటికప్పుడు సినిమా ప్రేక్షకులను బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఆశ్చర్యపరుస్తూనే ఉన్నారు. వంశీ గారు రాసే ప్రతి నవలకి, కథకి ఆర్టిస్టిక్ ఇల్లుస్ట్రేషన్స్ బాపుగారే చిత్రిస్తారు. బాపు రమణల్ల గారితో అత్యంత సాన్నిహిత్యం కూడా వంశీగారి సొంతం. దర్శకుడుగా వంశీగారు, సంగీత దర్శకుడుగా ఇళయరాజా గారు. ఈ ఇద్దరిది ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ కాంబినేషన్. FTIH అకాడమిక్స్ డీన్ ఎంవి రఘు గారు కూడా వంశీ గారితో ఎన్నో చిత్రాలకు పనిచేశారు. అవెన్నో సూపర్ హిట్ గా నిలిచాయి. ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయే కొన్ని చిత్రాలు: మంచు పల్లకి, కోసమే మే బందరం, మే రాకకే ఈ సంబరం మంచి తెస్తావని, సితారా, జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా, కిలకిల నగవుల వల్లపులు చిలికిన ఓ మైనా మైనా, మిల్లమిల్ల మెరిసిన తార, అన్వేషణ, కీరవాణి చిలకల ఒలికిరు పాడవేమే, లేడీస్ టైలర్, భామా భామా తీరాన్ని చేరాలమ్మా, మహర్షి, మాటరాని మౌనమిది, మౌన వీణగానమిది, మాటరాని మౌనమిది, మౌన వీణగానమిది, చెట్టు కింద ప్లీడర్, పల్లి బిల్లి కలలా రావి, పల్లుకున్న కథలా రావి, మల్లె పూల చినుకై రావే, పల్లవించు పలుకై రావే, ఏప్రిల్ 1 విడుదల, తెమ్మన్నా తెలుసుకురానా, చూస్తావా నామైనా. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. ఎక్కడికంటే కొగ్గారు పుట్టరాజు గారిని వేసి బయలుదేరారు. ఏట్రా ఈ మధ్య నీకు మెంటల్ ఎక్కువ అవుతుంది. మనుషులతో మాట్లాడడం మనిషి జంతువులతో మాట్లాడుతున్నావు ఏంటి? అలాగైతే ఫస్ట్ మిమ్మల్ని పలకరిద్దును కదా. అనుమానాస్పదం. మా పసలపుడి కథలు పేరుతో ఎన్నో కథలను అందించారు. ఈ కథలే ఎన్నో సినిమాలుగా మారి మనల్ని అలరించాయి. ఒక వ్యక్తిలోని విభిన్న కోణాలు, విశేషమైన ప్రతిభ మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తూనే ఉంది. అలాంటి ఒక సినిమా ఎన్సైక్లోపీడియా FTH విద్యార్థులకి ప్రత్యేకమైన సలహాలు ఇవ్వబోతోంది. అనుభవంతో వచ్చే పాఠాలు నేర్పబోతోంది. FTIH నుంచి రాబోయే భావితరాల నటులకి, దర్శకులకి ఒక మార్గదర్శి గమ్యం చేరే మార్గాన్ని పరిచయం చేయనున్నారు. FTH విద్యార్థుల తరపున, FTIH తరపున వంశీ గారికి ప్రత్యేక స్వాగతం.